శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. మరికొద్ది గంటల్లో కుంభరాశి వారికి హఠాత్తుగా జీవిత భాగస్వామి ఇలా చేస్తుంది. అందరికీ నమస్కారం, ఛానల్కి స్వాగతం. 2025 కుంభరాశి వారి జీవితంలో జరగబోయే శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో, మరికొద్ది గంటల్లో కుంభరాశి వారికి జీవిత భాగస్వామి ఏ విధమైన పరిస్థితులను కలుగజేయబోతున్నారో, అలాగే వీరికి జరగబోయేటటువంటి పరిస్థితుల గురించి జ్యోతిష శాస్త్రం ప్రకారం కుంభరాశి వారికి జరిగేటటువంటి ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయో, ఏ విధమైన పరిహారాలు, ఏ విధమైన దేవతారాధన చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశివారు ధైర్యవంతులు, సాహసవంతులు. ఈ రాశివారు మొండి పట్టుదలతో ఏ పనైనా సరే సాధించి తీరుతారు. 100% ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా ఎక్కడ కూడా మధ్యలో విడిచిపెట్టే మనస్తత్వం అస్సలు ఉండదు. ఎదుటివారిని మాటల చేత నొప్పించడం కానీ, ఎదుటివారిని కించపరిచేలా మాట్లాడటం కానీ వీరు అస్సలు చేయరు. అలాగే ఎదుటివారు ఏదైనా ఒక మాట అన్నా కూడా వీరు భరించలేరు. అలాగే నలుగురిలో ఉంటూ కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ జీవితంలో వాటిని అన్వయించుకుంటూ మంచి చెడులను బేరీజు వేసుకుంటూ నడుస్తూ ఉంటారు. ఈ యొక్క రాశివారు సమయపాలనకు, క్రమశిక్షణకు చాలా ప్రాముఖ్యతని ఇస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. కుటుంబంలోని పెద్దవారి పట్ల వినయ విధేయతలతో ఉంటారు. వారి ఆరోగ్యం పట్ల వీరైతే ఎక్కువ శ్రద్ధను తీసుకుంటూ ఉంటారు. అలాగే సంతానం యొక్క భవిష్యత్తు గురించి, వారికి సంబంధించిన ప్రతి విషయాన్ని వీరైతే క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వారికి గనక ప్రతి ఒక్కటి అందజేస్తూ ఉంటారు. వీరికైతే కనుక కుటుంబ బాధ్యతలు చిన్నతనం నుంచి ఎక్కువగా కష్టం సుఖం అలవాటు పడిన వ్యక్తులు ఈ యొక్క కుంభరాశి వారు. బరువు బాధ్యతలను మొయ్యడం, అలాగే డబ్బు విలువ, సమయం విలువ తెలిసిన వారు ఈ యొక్క రాశివారు. ఈ రాశివారు ఏ పని చేసినా కూడా 100% హార్డ్ వర్క్ చేస్తూ మనసు పెట్టి పనిచేస్తారు అనడంలో ఏ విధమైన సందేహము లేదు. ఈ రాశి వారికి తెలివితేటలు అమోఘంగా ఉంటాయి. కుల వృత్తులు చేసేవారు, చిల్లర వ్యాపారాలు చేసేవారు ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశివారు విదేశీ యానం కోసం ప్రయత్నించిన వారికి అనుకూలమైన సమయంగా ఇప్పుడు చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రాశి వారికి మరికొద్ది గంటల్లో హఠాత్తుగా జీవిత భాగస్వామి ద్వారా కొన్ని రకాలైన పనులు జరగబోతున్నాయి. ఎప్పటి నుంచో అనుకున్నటువంటి, అలాగే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం మీకైతే కనుక కుటుంబంలో ఒక చర్చ లేవనెత్తబడుతుంది. దీనికి సంబంధించి మీ జీవిత భాగస్వామి మీకు ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా ఒక విధమైన చక్కటి సలహాను అందిస్తుంది. ఈ యొక్క సలహా ద్వారా మీరైతే ఎప్పటి నుండో అనుకున్నటువంటి పని మీకైతే సులువుగా పూర్తయిపోయే మార్గం కనిపిస్తుంది. దీని ద్వారా మీరు ఒక్కసారిగా సంతోషానికి, ఆనందానికి లోనవుతారు. ఆశ్చర్యచకితులవుతారు. ఎందుకంటే ఇంతవరకు మీకు ఆ ఆలోచన ఎందుకు రాలేదా అని మీరు ఆశ్చర్యపోతారు. మీ జీవిత భాగస్వామి హఠాత్తుగా ఈ విధంగా చేసిన పని వల్ల మీ కుటుంబ సభ్యుల్లో మీకు ప్రశంసల జల్లు కురుస్తుంది. అలాగే మీకున్నటువంటి ఆ సమస్య తీరిపోతుందనే చెప్పుకోవాలి. ఇక మీ జీవిత భాగస్వామి ఇచ్చిన సలహా సూచన మేరకు మీకైతే కనుక చక్కటి పరిణామాలు కలగబోతున్నాయి. దీని ద్వారా మీరైతే అభివృద్ధిని చూడబోతున్నారు. వ్యాపార రంగంలో నూతనమైన మార్పులు చేర్పులు చేయబోతున్నారు. అలాగే మీ వ్యాపారానికి పోటీతత్వం జరగబోతుంది. అలాగే వినియోగదారులతో ఒకరితో వాగ్వివాదం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కోపాన్ని అదుపులో ఉంచుకొని మాట్లాడితే మీకు మేలు జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే
వీరు కనుక చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో పని ఒత్తిడి అధికమవుతుంది. అలాగే సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఈ రాశి వారికి సంబంధించి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసే అనుకూలమైన సమయం ఇప్పుడు నడుస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. లక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా మేలుకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.